హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే గురు పూర్ణిమ స్పెషల్. సో నేను ఎర్లీ మార్నింగే లేచాను. సో నేను లేచేసాను కాబట్టి అందరూ లేచేశారు. అయ్యో ఇంకా ప్రీతు అండ్ మా ఆయన కూడా లేచేశారు. సో నేను ఇంటి ముందు అయితే ముగ్గు కూడా పెట్టేసా. ముగ్గు బాగుందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. సో యాక్చువల్లీ ముగ్గు పెట్టేది ఉంటుంది కదా జల్లెలాగా, అది ఏమంటారో నాకు తెలీదు. సో అదైతే కొనుక్కున్నాను నేను, ఎందుకంటే టైం లేని వాళ్ళు అది యూస్ చేస్తే ఫాస్ట్గా ముగ్గు పెట్టేసుకోవచ్చు. సో మంచిగా అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేసా, బాగానే వచ్చింది. అండ్ చుట్టూ అయితే కుంకుమతోని డెకరేట్ చేశాను. గడప ముందు ఇంకా తులసమ్మ దగ్గర పసుపు రాసి పెట్టేశాను అనమాట. ప్రీతు మేడం నాతో పాటు అది కూడా ముగ్గేస్తుంది. సో అదైతే చెడగొట్టలేదు, మంచిగా చూస్తుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, అమ్మ సూపర్ ఉంది అనుకుంటూ. సో నేనైతే ఇంకా పూజకి రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నేను లేచిన వెంటనే రెడీ అయిపోయాను, ఎందుకంటే లేస్తే అస్సలు రెడీ అవ్వలేను అని. సో వాళ్ళైతే ఇంకా స్నానం చేయలేదు. సో మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు అనుకొని నేను ఫాస్ట్ గా పూజకి అది రెడీ చేసేసాను. సో నా పూజ అయిపోయిన తర్వాతే ప్రీతు హయు స్నానం చేశారనమాట. వాళ్ళైతే ప్రీతు అయితే చింపురు జుట్టుతోనే అలానే తిరుగుతుంది ఇల్లంతా. సో ఫైనల్లీ బాబా పూజ అన్నమాట, గురు పూర్ణిమ. నేను చెప్పాలంటే పెళ్లి కాకముందు ఈ పండగ కోసం తెగ వెయిట్ చేసేదాన్ని. అంటే ఏమో తెలీదు, అదొక స్పెషల్ అన్నమాట. అలా టెంపుల్ కి వెళ్తూనే ఉండేదాన్ని. టెంపుల్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఎప్పుడో వచ్చేదాన్ని ఇంటికి. సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా మా ఇంట్లోనే చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంట్లోని అభిషేకం చేసేటట్టు రెడీ చేశాను అనమాట. ఇత్తడి పళ్ళెం పెట్టి దాంట్లో బాబాని పెట్టి పువ్వులు డెకరేట్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ పువ్వులు ఉన్నాయి కదా, అవి మా మొక్కకే వచ్చాయి అన్నమాట. సో ఎల్లో ఫ్లవర్ అవి తీసి పెట్టాను తెంపేసి. పాపం హయ్యుగాడైతే అటు ఇటు బోర్లా పడిపోతున్నాడు, ఆడు ఇంకా పాకరలేకపోతున్నాడు కదా. సో వాడిని ఇంకా పట్టుకొనే పూజ చేస్తున్నాను. సో మా ఆయన అయితే పాలు వేసేసారు, అభిషేకం చేసేసారు బాబాకి. ఇంకా నేను కూడా మా ఆయన తర్వాత నేను కూడా అభిషేకం చేసేసాను. ఈ లోపు అత్తయ్య క్యారేజ్ వండేశారు. మా ఆయనకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. సో ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ కి రెడీ అయిపోయారు వెళ్ళిపోదామని. అందుకే నేను ఫాస్ట్ గా పూజ కూడా ఫినిష్ చేస్తాను. సో మా ఆయన రాగానే పాలతో అభిషేకం చేయించాను, కొబ్బరికాయ కొట్టారు. సో అయిపోయిన తర్వాత ఇంకా నేను హారతి అయితే ఇచ్చేసాను దేవుళ్ళందరికీ. సో ఇంకా మా ఆయనకి నేను ఇంకా మా అత్తయ్య తీసుకున్నారు. ప్రీతు అయ్యుకి కూడా పెట్టాను, బట్ వాళ్ళిద్దరు అయితే స్నానం చేయలేదు. ఏం చేస్తే ఒక్కొక్కసారి తప్పదు కదా, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. సో ఇంకా ఫైనల్గా అయితే యాక్చువల్లీ వాళ్ళకు కూడా నేను స్నానం చేసాక వాళ్ళ చేత కూడా పూజ అంటే అభిషేకం చేయించాను బాబాకి. సో ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా తులసమ్మ దగ్గర బయట పూజ చేస్తున్నా అనమాట. సో నేనైతే చాలా ఇష్టంగా పీస్ఫుల్గా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తులసమ్మ తల్లి పువ్వు కూడా ఇచ్చింది నాకు, సో పెట్టేసుకున్నా. సో ఇంకా హయ్యును ప్రీతు రెడీ అయిపోయారు పూజ చేయడానికి. యాక్చువల్లీ హయ్యుగాడైతే స్నానం చేసిన వెంటనే పడుకుంటాడు, అప్పుడు నా పనులు చేసుకుంటా. బట్ ఇప్పుడు వాటిని పడుకోబెట్టకుండా ఉంచి పూజ చేయించాలి అని బయటికి తీసుకొచ్చాను. వాడైతే అలా చూస్తున్నాడు నా కాసి నేనేం చేస్తున్నాను అని. సో ప్రీతు చేత అభిషేకం చేయించాను. ఇంకా నేను కూడా బాబు చేత అభిషేకం చేయిస్తాను. సో మాది ఈ గురు పూర్ణిమ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. మా ఆయన బేగ వస్తే చూడాలి ఏం జరుగుతుందో. సో ఇది మా గురు పూర్ణిమ స్పెషల్ ఫెస్టివల్. సో మేమైతే మంచిగా చేసుకున్నాం. మీరందరూ కూడా బాగా చేసుకోవాలి అని
కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.